ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా ఖమీనీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మా ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, ట్రాకింగ్ సిస్టమ్స్ని ఇరాన్ తప్పించుకోలేకపోయింది. ఆయితుల్లా ఖమీనీ ఇక లేరు. ఇరాన్ ప్రజలు ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకోవచ్చు, ఫ్రీడమ్ని అనుభవించవచ్చు అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నారు. ఓ పక్క ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి ఇరాన్ పైన దాడులు చేశాయి. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది, కానీ ఇరాన్ తట్టుకోలేకపోయింది. ఇక్కడ చూస్తే కనుక ఈ యుద్ధం ఇక్కడ ఆగుద్దా, ఇంకా పెద్దగా అవుద్దా ఎవరికి తెలియదు. మనం చూస్తే కనుక ఇరాన్లో సుప్రీం లీడర్ అంటే ఆషామాషి విషయం కాదు. ప్రెసిడెంట్ గానా ఆయన పవర్ఫుల్ అనమాట. ఆయితుల్లా ఖమీనీ 1989 గత 36 సంవత్సరాల నుంచి ఇరాన్ని పరిపాలిస్తున్నారు. సుప్రీం లీడర్ కిందే ఇరాన్లో అన్ని వ్యవస్థలు ఉంటాయి. పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, జ్యుడిషియల్ వ్యవస్థ కావచ్చు, రిలీజియస్ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలు సుప్రీం లీడర్ కిందే వస్తాయన్నమాట. యాక్చువల్లీ 1989 ముందు అంటే 36 సంవత్సరాల క్రితం రోహిల్లా ఖమీనీ ఉండేవాళ్ళు. ఆయన తర్వాత ఆయితుల్లా ఖమీనీ వచ్చారు. ఆయితుల్లా ఖమీనీ చెప్తేనే ఏదైనా జరుగుద్ది ఇరాన్లో. ఆయన చాలా రిజిడ్ అండ్ కన్జర్వేటివ్ స్ట్రిక్ట్ రూలర్ అనమాట. ఇప్పటి వరకు కూడా డొనాల్డ్ ట్రంప్ వేసిన ప్రతి వ్యాఖ్యకి, చేసిన ప్రతి పనికి ఎదురు చెప్పారు ఆయితుల్లా ఖమీనీ. అండ్ ఇరాన్ రోగ్ స్టేట్ అని అమెరికా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2.0 మనం చూస్తే గనక గత మాసంలో జనవరి 1st వీక్లో నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్నే ఫిబ్రవరి 28వ తారీఖున మట్టు పెట్టారు. ఒకటా రెండా మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు, గ్లోబల్ ఆర్డర్లో ఎలాంటి అలజడి సృష్టిస్తున్నారు, ఇది రైటా రాంగా? అసలు ఒక దేశం యొక్క అధ్యక్షుడిని, సుప్రీం లీడర్స్ని చంపేసేంత శక్తి ఎవరిచ్చారు? అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన అంటే ఇలా దేశాధ్యక్షులను ఎత్తుకుపోవటం, సుప్రీం లీడర్స్ని చంపేయటం, ఇలాంటివి ఇంటర్నేషనల్ లాలో సమర్థించవచ్చా లేదా వీటిని ఖండించాలా? దీని మీదే ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి.